హన్మకొండ జిల్లా మడికొండలో సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదు అంటూ బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. వారితో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను ఆపడం విడ్డూరంగా ఉందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులకు తమ వంతు సాయం చేయడానికి వచ్చాం తప్ప రాజకీయాలు చేయడానికి కాదు అన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. గురుకులాలు బాగయ్యే వరకు కాంగ్రెస్ సర్కారును వెంబడిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి హెచ్చరించారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అన్నారు. అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల తీరును మార్చేందుకు, సమస్యలను తెలుసుకునేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట చేపట్టినట్లు రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన వారిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పుడే పర్మిషన్ అవార్డు వచ్చింది. ఇప్పుడే అటు వచ్చింది పర్మిషన్ కూడా పిల్లల కోసం వాళ్ళ ఆహారము, వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది. ఏ దౌర్జన్యాలకు, దోపిడీలకు ఏది మేము పిల్లలకు కానీ, వాళ్ళ టీచర్లకు కానీ, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంకం కలిగించమని ఇంత మనవి చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు, ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల యొక్క ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానియకుండా చేస్తూ, మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు, నువ్వు వద్దు, నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా, లేకపోతే స్టూడెంట్స్గా, లేకపోతే ఈ ఊరి పౌరులుగా, ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బాధ్యతలుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. మంచి ఆహారం ఇవ్వట్లేదా, పరిశుభ్రతగా స్కూల్ లేదా? మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని, లేకపోతే మంచి ఆహారం పెట్టట్లేదని ప్రజలకు చెప్పడం, లేకపోతే పబ్లిసిటీ చేయడము ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా? మాకు అదే విషయం అర్థం కావట్లేదు. పిల్లల్ని బలంగా, దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళని ఆసుపత్రుల పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలు సందర్శించడం జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా సుమారుగా 48 మంది చిన్నారులు గత 10 నెలల్లో చనిపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది. కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శిస్తున్నాము. కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు, మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము, మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది.